जननी पुरानारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां नत्वा नतिनयनलेहेन वपुषा। ఆదిశంకరాచార్యుల వారు గంధపు చెక్కతో విగ్రహం చేయించి ప్రతిష్ఠించారు. అనంతరం విద్యారణ్య స్వామివారు చందనపు విగ్రహానికి బదులు బంగారపు విగ్రహం చేయించారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి బంగారు రథోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి 7:30 ఆలయం లోపల స్వర్ణరథంపై ఉత్సవ మూర్తిని ఊరేగిస్తారు. శ్రీమాత శ్రీ గౌరి శ్రీ మహారాజ్ఞికి సింహాసనేశ్వరికి నీరాజనం. శ్రీదేవి శ్రీ విద్య శ్రీ శక్తి రూపిణికి శ్రీ భువనేశ్వరికి నీరాజనం. నీరాజనం 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 నీరాజనం. శ్రీచక్రపురమందు స్థిరముగా వెలసిల్లు శ్రీమాత లలితకు నీరాజనం. శ్రీ పరమశివుని శ్రీ శారదాదేవి ఆలయానికి కుడివైపున విద్యాశంకర ఆలయం ఉంది. ఈ ఆలయం అద్భుత శిల్పకళాకృతులకు మచ్చుతునక. క్రీస్తు శకం 1338లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తూ ఉంటారు. విద్యారణ్య స్వామి తమ గురుపాదులైన విద్యాశంకర స్వామి వారిపై గురుభక్తితో ఈ ఆలయాన్ని నిర్మింపజేశారట. ఈ ఆలయ ముఖమండపంలో 12 స్తంభాలుంటాయి. ఈ 12 స్తంభాలకు కాలచక్రంలోని 12 రాశుల పేర్లు. సూర్యుడు ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తారో అప్పుడు ఆ రాశి పేరు గల స్తంభంపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. మరి ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా మలచిన శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని అభినందించాల్సిందే. మరి హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోऽపి త్వాం నత్వా నతినయనలేహేన వపుషా మునినామప్యంత. ఇదే శ్రీ విద్యాశంకర ఆలయం. ఈ ఆలయం పైన వివిధ శిల్పాకృతులు మనోహరంగా చెక్కారు. క్రీస్తు శకం 1338లో నిర్మింపబడిన ఈ ఆలయాన్ని అమరశిల్పి జక్కన శిల్పీకరించాడని అంటారు. కానీ దానికి తగిన చారిత్రక ఆధారాలు లేవు. విద్యాశంకర ఆలయం వెనుక భాగాన ఆది శంకరాచార్య శిష్యులు సురేశ్వరాలయం ఉన్నది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించవచ్చు. సర్వం హిమగిరిసుతే కామపి కృపామపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.